హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మీ అందరికీ ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా! అతన్ని ముద్దుగా పీకే అని పిలుచుకుంటారు. ఆ పీకే జన స్వరాజ్య పార్టీ పెట్టి అతను బీహార్‌లో పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీ. జన స్వరాజ్య పార్టీ. ఆ పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల్లో ఏం సాధించగలిగాడు? చాలామంది ముఖ్యమంత్రులను చేశారని చెప్పుకుంటాడు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టింది నేనే అని ప్రమోట్ చేసుకుంటాడు. అలాంటి ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్య పార్టీ సొంత పార్టీ పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో ఏం సాధించాడు అంటే గుండు సున్నా. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే ఆ పార్టీకి. మరి అంతమందిని ముఖ్యమంత్రిని చేశాడే, మోడీ గారిని ప్రధానమంత్రి చేశాడే, మరి తన పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? అంటే రియాలిటీ మీరు ఆలోచించాలి. సలహా ఇచ్చేవాడు పని చేయాలంటే కష్టం. సలహా ఇచ్చేవాడు పని చేయడం అంటే కష్టం. రెండోది, ప్రశాంత్ కిషోర్ మొదట్లో చేసిన స్ట్రాటజీ ఏంటంటే, ముందుగా ఒక టీమును పెట్టుకొని సర్వే చేపించుకుంటాడు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో ఒపీనియన్ ఏంటి? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అనుకూలత ఉందా? ఒకవేళ వ్యతిరేకత ఉంటే అది ఏ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంది? అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆ పార్టీను, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ లీడర్‌ను ప్రశాంత్ కిషోర్ అప్రోచ్ అయ్యేవాడు మొదట్లో. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద దేశంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం మీద, పార్టీ మీద ఉందని తెలుసుకొని నరేంద్ర మోడీ గారితో టైప్ అయ్యాడు. సరే, సోషల్ మీడియా ప్రమోషన్ బాగా తెలుసు. ఎలక్షన్ స్ట్రాటజీల కాలం నడుస్తుందని గమనించినటువంటి మోడీ గారు ప్రశాంత్ కిషోర్‌ని స్ట్రాటజిస్ట్‌గా వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారు నిజంగానే బాగా ప్రమోట్ చేశాడు ప్రశాంత్ కిషోర్. వాళ్ళు ఆ రోజు చేసిన ఎత్తుగడలన్నీ ఫలించాయి. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మోడీ ప్రధానమంత్రి అయ్యారు. మోడీ ప్రధానమంత్రి అయ్యారంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు వల్ల మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, అది నిజాన్ని మనం గ్రహించాలి. తర్వాత చాలా రాష్ట్రాల్లో చాలామందిని అప్రోచ్ అయ్యాడు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వేవ్ ఉందని తెలుసుకొని, ఆ వేవ్‌కి కొంత మసాలా కలిపితే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తెప్పించొచ్చు అని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశాడు. గెలిసే వాళ్ళతోనే ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తాడు. గెలవటానికి అవకాశం ఉన్నోళ్ళతోనే. ఒక హైక్ ఉంటది. అతనికి కొద్దిగా బూస్టింగ్ ఇచ్చి మసాలా యాడ్ చేస్తే అధికారంలోకి వస్తాడు అనుకుంటే వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. అతని స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, కోడికత్తి సీను. అది అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనే బాగా నమ్మారు. అంటే మీడియాల ద్వారా, అప్పుడుకున్న కొంత సోషల్ మీడియా ద్వారా తాము అనుకున్నటువంటి విషయాన్ని, తాము చెప్పదలుచుకున్న విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా నమ్మించగలిగేటువంటి పరిస్థితి. ఒక కులం వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారని, కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేపించారని, బాబాయిని చంపించారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలని, సానుభూతని, ఇలా రకరకాల ఎత్తుగడలేసి, అంటే ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని బ్లేమ్ చేసే ఎత్తుగడలు ఉంటాయి. రియాలిటీ ఉండదు. అంతా డ్రామాటిక్స్ ఉంటాయి. సానుభూతి ఎలా తెప్పించి పెట్టాలి, లేదు ఒక నాయకునికి మసాలా యాడ్ చేసి ఎలా హైప్ తీసుకురావాలి, ఒక పార్టీని ఎలా ప్రమోట్ చేస్తే అధికారంలోకి వస్తాయి, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి, ఎలాంటి అంటే ఆ సంఘటన వల్ల ప్రజల ప్రాణాలు పోతాయా, అతను వేసి ఎత్తుగడల వల్ల, ఇవన్నీ ఆలోచించాడు. మీరు ఎగ్జాంపుల్ కరూర్ స్టాంప్ ప్యాడ్ చూడండి. తమిళనాడులో హీరో విజయ్కి స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఇవాళ కరూర్ స్టాంప్ ప్యాడ్ జరిగింది అంటే కారణం, వన్ ఆఫ్ ది రీజన్ ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే జనాన్ని చిన్న ఏరియాలో ఎక్కువ మందిని సమీకరించాలి అనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహం మొదటి నుంచి కూడా. ఎందుకు జనాలు ఎక్కువ వస్తున్నారన్న ప్రచారం బయట నడవాలి. ఓ హీరో విజయ్ చూడు ఎంతమంది జనాలు వస్తున్నారు అని. ఎక్కువ మంది జనాలు కనపడాలంటే వచ్చిన జనాలు చిన్న రోడ్డు మీద ఉండాలి, పైన డ్రోన్తో విజువల్ తీయాలి, ఆ విజువల్ సోషల్ మీడియాలో తిప్పాలి. చూసారా హీరో విజయ్కి ఎంతమంది జనాలు వస్తున్నారో అనేది బయట చర్చ జరగాలి. అందులో జనం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేంత వరకు నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, చాలా లేటుగా వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు కరూర్ స్టాంప్ ప్యాడ్లో విజయ్ మధ్యాహ్నం రావాల్సింది ఎప్పుడో ఈవినింగ్ 6:45కే వచ్చాడు. ఎందుకు అంత లేటు అంటే, జనాలు పెద్ద గ్యాదర్ కావాలి. హీరో విజయ్ సభ మీద మొత్తం చర్చ నడవాలి. చర్చ నడిచిన తర్వాత విజయ్ వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి. అప్పటి వరకు అక్కడ జనాల గ్యాదరింగు, జనాలు ఏమనుకుంటున్నారు, అక్కడ చేసే నినాదాలు,
అవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరగాలి. ఆ రోజంతా దాని మీద చర్చ నడవాలి. ఎండింగ్‌లో వచ్చి విజయ్ స్పీచ్ ఇవ్వాలి. అదే మధ్యాహ్నం స్పీచ్ ఇచ్చిపోయాడనుకోండి, మధ్యాహ్నానికి ఆ ఇష్యూ క్లోజ్. కానీ రోజంతా దాని చుట్టూనే చర్చ నడవాలి అంటే, జనం పెద్ద ఎత్తున గ్యాదర్ కావాలి. అది కూడా చిన్న రోడ్‌లో ఎక్కువ మందిని గ్యాదర్ చేయాలి. దాన్ని ఎక్కువ మంది వచ్చినట్టుగా ప్రమోట్ చేయాలి. నాయకుడు లేట్‌గా వచ్చి ఉపన్యాసం చెప్పాలి. అలా వెయిట్ చేపించటమే, చిన్న రోడ్‌లో ఎక్కువ మందిని గ్యాదర్ చేయటమే తొక్కిసలాటకి కారణమైంది. అంటే జనం చనిపోయినా పర్లేదు, ఏది ఏమైపోయినా పర్లేదు, అతనికి డబ్బులు ఇచ్చినోడు గెలవాలి. డబ్బులు ఇచ్చినోడిని సీఎం సీట్‌లో కూర్చోబెట్టాలి. అది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. జనాన్ని బ్లేమ్ చేయటం, ప్రజాస్వామ్యాన్ని బ్లేమ్ చేయటం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. ఎన్నికల స్ట్రాటజిస్టులు ఇలా ఉంటారంటే ఇలానే ఉంటారు. మామూలుగా రాజకీయ నాయకుడు స్ట్రాటజిస్టులు ఎందుకండి? రాజకీయ నాయకులకి నిర్మాణం ఉండాలి. రాజకీయ పార్టీలకి నిర్మాణం ఉండాలి. స్టేట్ బాడీ ఉండాలి. జిల్లాల్లో కమిటీలు ఉండాలి. డివిజన్‌లో కమిటీలు ఉండాలి. మండలాల్లో కమిటీలు ఉండాలి. గ్రామాల్లో కమిటీలు ఉండాలి. ప్రజా సమస్యల మీద ఆ పార్టీ కరెక్ట్‌గా పనిచేయాలి. ప్రజల్ని మెప్పించుకోవాలి. అధికారంలో రావాలి. ఇది రాజకీయ పార్టీలు చేయాల్సిన పని. కొన్ని దశాబ్దాలుగా ఇదే పని నడుస్తుంది. కానీ ఇలాంటి ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత రాజకీయాలంటే కాస్ట్లీ చేసి పడేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఓపెన్‌గా చెప్తాడు. నా అపాయింట్మెంట్ కావాలంటే 5 కోట్లు, ఒక డేకి ఇంత, ఒక పార్టీకి పని చేయాలంటే ఇంత అని చెప్తాడు. మరి అంత డబ్బు ఆ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఆ పార్టీ అన్ని కోట్ల రూపాయలు ప్రశాంత్ కిషోర్‌కి ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తది ఆ పార్టీ? ఆ పార్టీకి ఉండే నాయకుడు జనం సొమ్మే కదా ఇచ్చేది. జనం నుంచి సంపాదించే సొమ్మో, సంపాదించాలనుకున్న సొమ్మో ఇస్తాడు. ఎలా ఒక 500 కోట్లు ప్రశాంత్ కిషోర్‌కి ఇచ్చి, అతని ద్వారా స్ట్రాటజీలు పన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్‌కి ఇచ్చిన 500 కోట్లు, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఒక 5,000 కోట్లు ఇయన్నీ కలిపి జనం నెత్తి మీద సంపాదిస్తాడు కదా! ఇది కరెక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్య స్ట్రాటజీ అంటే ఖచ్చితంగా కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇలానే చేస్తాడు. కొన్ని వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎన్నికల స్ట్రాటజీల పేరుతోటి జరిగింది. బికాజ్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. ఈ దేశంలో జరిగింది అదే. చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాఫియా. ఒక ఫేకుని నిజం చేయాలనుకునేటువంటి ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ ద్వారా జరిగింది. చూడండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి ఉన్న పలానా కారు డోర్‌లో పడిపోయింది. ఎందుకు? సింపతి కావాలి. అంత ఫేక్ డ్రామాలు. అదనే కాదు చాలా. తర్వాత జిల్లాల్లో కూడా ఏ బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళ వీక్‌నెస్ ఏంటి, వాళ్ళు ఎలా అయితే తను స్ట్రాటజీగా ఉన్నటువంటి పార్టీలోకి వస్తాడు, డబ్బుతో లొంగుతాడా, ఇంకేదైనా బలహీనతలు ఉన్నాయా? అంటే నయానో భయానో ఆ జిల్లాలో ప్రభావితం చేసే లీడర్‌లను మచ్చిక చేసుకోవటం, వాళ్ళని తను ఏ పార్టీకి అయితే స్ట్రాటజిస్ట్‌గా ఉన్నాడో ఆ పార్టీలోకి తీసుకురావటం, మొత్తంగా తను ఎంచుకున్నటువంటి పార్టీని గెలిపించడం. ఇది ప్రశాంత్ కిషోర్ చేసే పని. ఇది ఏదో మేధావిగా ఉండి, సిద్ధాంతాలతో ఉండి, ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు బోధించి, ఇది జనం యొక్క సమస్య, ఈ సమస్యను మీరు అడ్రెస్ చేస్తే మీరు గెలుస్తారు, ఈ సమస్యకి సొల్యూషన్ చూపిస్తే మీరు గెలుస్తారు. ఇది కాదు ప్రశాంత్ కిషోర్ చేసే స్ట్రాటజీ. అదే గనుక అయ్యి ఉంటే, ఒక సిద్ధాంతం ద్వారా, ఒక విధానం ద్వారా, ఒక పాలసీ మేకింగ్ ద్వారా, ఒక ప్రజా సమస్యని ఎత్తి చూపడం ద్వారా, పరిష్కారం చూపించడం ద్వారా రాజకీయ పార్టీలకి గనక దారి చూపించి ఉండుంటే ప్రశాంత్ కిషోర్, ఇవాళ తన పార్టీ కూడా గెలిచి ఉండేది. ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా బీహార్‌లో గెలిచి ఉండేది. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక డ్రామాటిక్స్‌తో స్ట్రాటజిస్ట్ తప్ప రియల్ టైమ్ పబ్లిక్ పర్సెప్షన్ స్ట్రాటజిస్ట్ కాదు. ప్రజలకి అవసరమైనటువంటి సిద్ధాంతాల మీద, విధానాల మీద, ప్రజల సమస్యల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాదు. దానికి పరిష్కారం చూపించగలిగినటువంటి వ్యక్తి కాదు. అందుకనే అతని పార్టీ ఫెయిల్ అయింది. సో కాబట్టి ఇక ప్రశాంత్ కిషోర్ చాప్టర్ క్లోజా అంటే క్లోజ్ అన్నట్టే కనపడతా ఉంది. ఇప్పుడు ఎక్కడ పోయినా నీ పార్టీ నువ్వే నడుపుకోలేకపోయావు, నీ పార్టీ నువ్వే గెలిపించుకోలేకపోయావు, కనీసం ఒక సీట్ సంపాదించుకోలేకపోయావు, నువ్వు మాకేం స్ట్రాటజీ ఇస్తావు, నువ్వే మాకేం సలహా ఇస్తావు. రేపు పొద్దున రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు అడిగితే అడుగుతాయా అంటే అడగకపోవచ్చు కూడా. ఎందుకంటే రాజకీయ పార్టీలు కొన్ని డ్రామాలు అవసరం. ఏ డ్రామా పండిద్ది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పగలడు. కాబట్టి మళ్ళా ప్రశాంత్ కిషోర్‌ని ఆదరిస్తాయా లేదా? ప్రశాంత్ కిషోర్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.